సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఇది కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే రెండవ స్థానమందు ఉన్నటువంటి రవి, రాహు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలలో జన్మరాశి యందు కుజశనులు ప్రతికూలిస్తూ ఉన్న శుక్రగ్రహం యోగిస్తున్నారు, బుధగ్రహం యోగిస్తున్నారు, అలాగే రాహు యోగిస్తున్నారు. తృతీయంలో చంద్రుడు వెళ్ళిన తర్వాత 4 గ్రహాల తాలూకు శుభ ఫలితం అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్న శనికుజులు కొంత నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి లౌకికంగా ముందుకు వెళ్ళడానికి మాత్రం ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే జన్మరాశి యందు శనికుజులు కలిసి ఉండడం అది శరీరానికి అంత మంచిది కాదు. అనగా ఏదో ఒక అనారోగ్య సమస్య, దెబ్బలు తగులుతూ ఉండడమో, లేదా మరీ ముఖ్యంగా వడదెబ్బలు లాంటివి తగులుతూ ఉండడము, ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే లౌకికంగా చూసుకుంటే గృహానికి సంబంధించి ఒక ఇల్లు చాలా సక్సెస్ఫుల్గా నడవడానికి ఈ గ్రహ సంపత్తి చక్కగా ఉపయోగపడుతుంది. అనగా ఆర్థిక పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు పొందిగ్గా మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది 10 మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. చాలా చందనం పూసినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల మీకు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల 10 మంది కూడా మీ దగ్గరికి చేరుతారు. మీరు ఏదైనా కష్టకాలంలో ఉంటే వారు మీకు సహాయాన్ని అందిస్తారు, లేదా మీకు మాట సహాయాన్ని అయినా చేస్తూ ఉంటారు. ఇలా కొంత మంచి ప్రజల తాలూకు సపోర్ట్ అనేటువంటిది కుంభరాశి వారికి దొరుకుతుంది. దీనివల్ల మాట బలం పెరిగి కొంత ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను మీకు మీరుగానే సృష్టించుకుని చక్కగా జీవితంలో వృత్తి ప్రవృత్తుల్లో ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చిన విషయం వల్ల ఏంటంటే అదృష్టం తక్కువగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయాన్ని మాత్రం కుంభరాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా సానుకూలంగా ఉన్నాయి. అంతేకాక శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, వాహనాల కొనుగోలు, గృహాల కొనుగోలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ముందుకు సాగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కుంభరాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఏమీ లేవు. కానీ ఉద్యోగాన్ని ఖచ్చితంగా మారాల్సి వచ్చినప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండండి. అలాగే వ్యాపార పరంగా కుంభరాశి వారి పరిస్థితి చాలా బాగున్నది. గత వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుంది. అనగా జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి ప్రశాంతమైన జీవనం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.